ఇంతవరకు మనం చిన్న దోణిలో యేసు శిష్యులు ప్రయాణం చేస్తున్నారు. రెండవది, పెద్ద తుఫాను చెలరేగింది, గాలి, సముద్రం భయంకరంగా ఉంది. సముద్రం నీళ్ళని కూడా దోణిలోకి వచ్చినాయి. వారు మిక్కిలి భయపడ్డారు, దోణి మునిగిపోతుందని. వారు ఆఖరికి యేసు దగ్గరికి వచ్చారు. మనం ఏమి జ్ఞాపకం చేసుకున్నాలంటే, గొప్ప దేవుడు, గ్రేట్ గాడ్. ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నామండి. యేసుక్రీస్తు వారు అటువంటి పరిస్థితిలో ఏమన్నాడంటే, అల్ప విశ్వాసులారా, ఎందుకు మీరు భయపడుతున్నారు? మీ విశ్వాసం ఎక్కడ? మీ విశ్వాసం ఏమైపోయింది? ఇన్ని రోజులు మీరు నాతో కూడా ఉంటున్నారు, నాతో ప్రయాణం చేస్తున్నారు, నా సేవ, అందరూ కలిసి సేవలో పాల్గొని ఉంటున్నాం. ఎక్కడ మీ విశ్వాసము? మీరింకనూ విశ్వాసం లేకుండా ఉంటున్నారా? ఆయన వారి యొక్క అవిశ్వాసాన్ని చూచి వెంటనే గాలిని, సముద్రమును గద్దించగా సముద్రము నిమ్మలమైపోయింది, తుఫాను నిలువబడిపోయినది. శిష్యులు చాలా భయపడి క్రీస్తు శక్తిని గ్రహించి ఆశ్చర్యపడి ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నామండి.